ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. హిడెన్ కెమెరాలు లేకపోతే చిన్నారులపై అఘాయిత్యాలు ఇలాంటి వాటితోనే స్క్రీన్ మీదకి వస్తారా అంటే ఖచ్చితంగా వాటి కోసం మనం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. దేశవ్యాప్తంగా ఏమో కానీ టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఎడ్యుకేటెడ్ కేరళ అని అనుకుంటున్నామో, ఎడ్యుకేటెడ్ స్టేట్ అని మనం అనుకుంటున్నామో, అక్కడే మనకి 1000 మంది పిల్లలపై అంటే టోటల్గా కుటుంబ సభ్యులే వీళ్ళ మీద ఎక్కువగా అఘాయిత్యాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరో కాదు, వావి వరుసలు తెలియకుండా ఇంట్లో తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బావ కావచ్చు, మామ కావచ్చు, వావి వరుసలు తెలియకుండా చిన్నారుల మీద అఘాయిత్యాలు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి చైల్డ్ సర్వే ఒకటైతే అనాలిసిస్ చేసింది. దాంట్లో అయితే క్లియర్గా కొన్ని విశ్లేషణలు కూడా చేసింది. కరోనా టైంలో కూడా ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే చైల్డ్ లైఫ్ సర్వే సంస్థ అయితే కొన్ని నిజాలను అయితే బయటికి తేవడం జరిగింది. చాలా వరకు కూడా మనకి ఏజ్తో సంబంధం లేకుండా, అంటే వయసుతో ఎక్కడ కూడా సంబంధం లేకుండా చిన్నపిల్లనా, పెద్దోళ్ళ, లేకపోతే ముసలోడా, ముతకోడా అనేది అయితే తేడా అయితే మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ చిన్నారుల నుంచి మన ఉద్యోగం చేసే విమెన్స్ వరకు కూడా ఇలాంటి లైంగిక దాడులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం తరచుగా చూస్తున్నాం. లాస్ట్ మంత్ మనం చూసుకుంటే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఏం జరిగిందో కూడా చూసాం. ఒక రకంగా గ్యాంగ్ రేపే జరిగిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపించాయి. ఈరోజు జానీ మాస్టర్ విషయంలో కూడా ఎలాంటి కేసులు బయటకు వచ్చాయి, లైంగికంగా వేధించింది అని చెప్పి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే ఒక కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి, ఆయన రిమాండ్లో ఉన్నారు. నెక్స్ట్ హర్షసాయి విషయానికి వస్తే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. హర్షసాయి కేసు కూడా ఎన్ని విధాలుగా మలుపు తిరుగుతుందో, ఈరోజు అతను కనిపించిన పరిస్థితి కనిపిస్తుందో, అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇష్యూస్ అయితే కంటిన్యూస్గా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో మనం చూసినవైతే ఇవి, అలాగే కోల్కతా ఇన్సిడెంట్ చూడొచ్చు. అలాగే వయసుతో సంబంధం లేకుండా, వావి వరుసలతో సంబంధం లేకుండా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈరోజు స్కూల్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే బ్యాట్ వచ్చేది, గుట్ వచ్చేది అనేది కూడా పిల్లలకి నేర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎవరో బయట వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు అనేది కూడా చైల్డ్ లైఫ్ లైన్ సంస్థ అయితే మనకి క్లియర్గా చెప్తుంది. చాలా విషయాలు అయితే వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో వారి మీద కంప్లైంట్ చేయలేరు, చెప్పలేరు కాబట్టి కొన్ని అలాగే కామప్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అయితే బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. పోక్సో లాంటి చట్టాలు ఎన్నున్నా కూడా ఇలాంటివి విచ్చలవిడిగా లైంగిక దాడులు చిన్నారుల నుంచి విమెన్స్ వరకు జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఏంటి ఇక్కడ అవగాహన లోపం ఏమైనా ఉందా? అంటే అవి అవగాహన లేక ఇలాంటివా, లేకపోతే చేసిన తర్వాత కూడా చాలా వరకు విక్టిమ్స్కి ఎంతవరకు కూడా ఇక్కడ మనకి బాధితులకి న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. చాలా వరకు చట్టాలున్నా, చాలా వరకు సెక్షన్స్ ఉన్నా కూడా కోర్టులు ఏం చేస్తున్నాయి, ఎంతవరకు శిక్ష అమలవుతున్నాయి, రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి? సో ఇలాంటివన్నీ కూడా గమనించాల్సిన విషయం. ఎంతైనా కూడా చట్టాలకి సంబంధించి, సెక్షన్స్కి సంబంధించి కూడా అవేర్నెస్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విక్టిమ్స్కి కూడా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా మనకి కనిపిస్తుంది. సో పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువైపోయాయి. రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ రాష్ట్రం కేరళ అనుకుంటున్నామో, టోటల్గా దాంట్లో 1000 మంది ఉంటే 1000 మందిలో నుంచి 462 మంది పిల్లలకి ఇంట్లో నుంచే ఈ సమస్యలన్నీ ఎదురైనట్టుగా, లైంగిక దాడులు ఎదురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా కూడా, సెక్షన్స్ ఉన్నా కూడా, పోక్సో లాంటి చట్టాలు ఉన్నా కూడా మనుషులు మారని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చట్టాలు తీసుకొని రావాలా, లేకపోతే ఎలాంటి శిక్షలు పడాలి అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ.